హాయ్లో వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఏంటంటే ఏపీ ఎంసెట్ 2025 సంబంధించి కౌన్సిలింగ్ అనేది ఎప్పుడు ఉంటుంది, అలాగే ఈ యొక్క వీడియోలో ఏంటంటే మీకు డేట్స్ అండ్ ఇంపార్టెంట్ అప్డేట్స్ సంబంధించి వీడియోలో అయితే డిస్కస్ అనేది చేసుకుందాం నాన్న. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి, అలాగే మీ ఫ్రెండ్స్కి అయితే కొద్దిగా షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఈ యొక్క న్యూస్ అనేది తెలుసుకుంటారు అనమాట. సో దాని నుంచి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు రిజల్ట్స్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారు, సో దానికి సంబంధించి మనం క్లియర్గా చూసుకున్నట్లయితే మనకైతే ఈ యొక్క జూన్లోనే మనకైతే మ్యాక్సిమం వస్తుందా అంటే వచ్చే ఛాన్స్ అయితే లేదనమాట. మనకైతే జూలై ఫస్ట్ వీక్లో అయితే మనకైతే కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అనేది అవుతుంది. సో ఎందుకు మరీ అంత లాంగ్ అంటే మనకు నార్మల్గా చూసుకున్నట్లయితే ఎప్పుడైతే ప్రెసెంట్ అయితే ఎవరైతే అదర్ స్టేట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సంబంధించి వాళ్ళ యొక్క మార్క్స్ అనేది అప్లోడ్ చేయడానికి వాళ్ళైతే డిక్లరేషన్ అనేది ఇవ్వాలి కదా. సో డిక్లరేషన్ అనేది ఇవ్వడానికి వాళ్ళకైతే ఇంకా ఒక 3 or 4 days అయితే వాళ్ళకైతే ఉంటుంది అనమాట. సో డిక్లరేషన్ అనేది ఉంటుంది. సో దాని నుంచి సో అది మళ్ళీ క్లోజ్ అవ్వాలి, దానికి సంబంధించి ప్రాసెస్ అవ్వాలి, దాని తర్వాత మళ్ళీ దానికి సంబంధించి రిజల్ట్స్ అనేది ఇవ్వాలి కదా, సో ర్యాంక్ అనేది ఇవ్వాలి కదా. సో అలా ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. అలా ఇచ్చాక మనకైతే నెక్స్ట్ మళ్ళీ ఇదైతే ప్రాసెస్ అయితే ఉంటుంది అనమాట. అండ్ ఇంకా ఏంటంటే మనకు సో అలా ప్రతి ఒక్కటి చూసుకున్నట్లయితే మనకైతే మ్యాక్సిమం జూలై ఫస్ట్ వీక్లో అయితే ఉంటుంది. అండ్ దీని మీదే కాదండి, ఇంకా మనకైతే ఏఐటిసి నుంచి అయితే మనకైతే అఫీషియల్గా మనకైతే కాలేజీకి సంబంధించి అప్రూవల్ అనేది రావాల్సి ఉంటుంది అనమాట. సో అది అండ్ ఇంకోటి ఏంటంటే సో మనకు ప్రెసెంట్ సిఎస్సి సీట్స్ అనే ప్రతి ఒక్కటి భారీగా పెంచుని ఉన్నారనమాట. సో సిఎస్సికి కొద్దిగా డిమాండ్ అనేది ఉంది కాబట్టి సో అది గుడ్ న్యూసే. సో దాని నుంచి కూడా కొద్దిగా లేట్ అనేది అవుతుంది అనమాట. సో అది కూడా కొద్దిగా ఇంపాక్ట్ అనేది ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే సో మనకైతే కాలేజ్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేయాలి. లైక్ అంటే ఇప్పుడు ఏవైతే కాలేజెస్ ఉంటాయో సో వాళ్ళ దగ్గర అయితే ఫీజెస్ అనేది కొద్దిగా చూసుకోవాలి. అండ్ ఫీజెస్ అన్నీ చూసేసుకున్నాక వాళ్ళైతే ప్రతి ఒక్కటి ఫిక్స్ చేశాక మనకైతే ప్రతి ఒక్కటి అప్డేట్ అనేది వస్తుంది అనమాట. కాలేజెస్ లిస్ట్ అనేది రావాలి. సో ఇలా చాలా ఉంటాయి అనమాట. సో కౌన్సిలింగ్ ప్రాసెస్కి సంబంధించి నేను మీకు క్లియర్గా నెక్స్ట్ వీడియో అనేది చేస్తాను. సో దానికి సంబంధించి కొద్దిగా వెయిట్ చేయండి. సో మీకు వీడియో అనేది అదైతే పబ్లిష్ అవుతుందన్న. సో ఇక వీడియోలో నేను మీకు క్లియర్గా డీటెయిల్గా మనమైతే అక్కడైతే డిస్కస్ అనేది చేసుకుందాం. అంటే కౌన్సిలింగ్ ప్రాసెస్ అన్న దానికి సంబంధించి సో మనకైతే క్లియర్గా డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. సో అందులో కూడా డేట్స్ అయితే క్లియర్గా అనౌన్స్ అనేది చేస్తాను. ఎగ్జాక్ట్ డేట్స్ అయితే ఇంకా రాలేదు, బట్ మనకైతే నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్లో అయితే మనకైతే ఉండొచ్చు అనమాట. సో అదే మనకైతే నారా లోకేష్ గారు కూడా చెప్పారు, అండ్ అఫీషియల్ వాళ్ళు కూడా అదే చెప్పారు అనమాట. సో వీడియో అయితే అంతే. థ్యాంక్ యూ అండ్ జై హింద్. హావ్ గ్రేట్ డే. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జూనియర్ ఎడ్యుకేషన్. మీ ఫ్రెండ్స్కి అయితే కొద్దిగా షేర్ చేసి వాళ్ళకు కూడా కొద్దిగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమనొచ్చు కదా. థ్యాంక్ యూ అండ్ జై హింద్. హ్యావ్ ఎ గ్రేట్ డే.